శనికి నైవేద్యం పెట్టాలి. పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అచోలినో వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు హే సుక్స్ సుక్ హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు. కుమారి నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ. మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా. నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు పైన జారిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా? అనుకున్న పని అంతా చేస్తాడా ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. ఏంట్రా ఏంట్రా? తల తిప్పియా, గల్లి గిరిడియా, గిరిడియా ఆడియా. అమ్మగారేరా? ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా. అమ్మగారు, సుకుమారి, అమ్మగారు, ఏమే సుకుమారి, కిలాడియా. ఏం చేస్తున్నావు? అమ్మగారు, ఎక్కడ? అమ్మగారు, ఇలా రారా? అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి, సుకుమారి, ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు, నువ్వు నోరు మీద సుట్ట. పదవే, పద.